Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడేస్ వ్లాగ్ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. కుకట్పల్లి కేపీహెచ్పి తెలుసు కదా అందరికీ, హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో అక్కడికైతే షాపింగ్కి వెళ్తాను. చాలా బాగుంటుందండి అక్కడ స్ట్రీట్ షాపింగ్, చాలా ఫేమస్ కూడా. స్ట్రీట్ వచ్చేసి చాలా చిన్నదే, చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయండి లేడీస్కి సంబంధించిందంతా. సో అది ఎక్కడ అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మెట్రో స్టేషన్ దిగగానే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో మొత్తం ఒక దగ్గర ఒక 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్లో ఉంటుందన్నమాట. మొత్తం స్ట్రీట్ లాంగ్గా ఉంటుంది. సో మెట్రో స్టేషన్కి ఎదురుగ్గా దిగితే దాని పక్కనే అనమాట, లెఫ్ట్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి. గర్ల్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ. నేనైతే చాలా షాపింగ్ చేశాను. ఏమేమి చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉందో? చాలా బాగుంది అసలు. ఇయర్ రింగ్స్ అయితే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. మనకంత పెద్ద సీన్ లేదనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మెయింటైన్ చేయడమే కష్టం నాకైతే. కానీ వీడియోలో షూట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగున్నాయండి. మన సీరియల్లో ఆర్టిస్ట్ ఉంటారు కదా, సీరియల్ ఆర్టిస్ట్ అందరు ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటారు. నేను చూశాను, బట్ వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను చాలా మందిని చూశాను అనమాట. సైడ్ ఆర్టిస్ట్ అనమాట, లైక్ ఫ్రెండ్ రోలు, సిస్టర్ రోలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ నేమ్స్ మనకంత ఐడియా లేదండి నేను మీకు చెప్పడానికి కూడా. సో చాలా మంది ఇక్కడే వచ్చి తీసుకుంటూ ఉంటారు. చీప్ అండ్ బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో అసలు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువేనండి. లైక్ కొంచెం సింపుల్ మోడల్స్ అయితే 500 బిలో ఉన్నాయి. కొంచెం హెవీగా లాంగ్గా ఉన్నాయి అంటే 1000, 1200 అలా ఉన్నాయి అనమాట. నేనైతే బ్లాక్ బీడ్స్ అండ్ చెప్పలు అయితే తీసుకున్నానండి. చాలా మంచిగా ఉన్నాయి. టాప్స్ కూడా చూశాను, పెప్లం టాప్స్ అలా, లాంగ్ టాప్స్ అలా. కానీ అవి నాకు సెట్ అవ్వలేదు అని చెప్పి నేను చూడలేదు. సో చెప్పలు అయితే చూశాను. ఒక 3-4 షాప్స్లో చూసి అప్పుడు తీసుకున్నానండి చెప్పలు. ఎందుకు అంటే 3-4 షాప్స్ ఎందుకు చూశానంటే ప్రైస్ ఏమన్నా తగ్గుతుందేమో, ప్రైస్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా చూశాను. నాకైతే ఫుట్ పెయిన్గా ఉంటుందండి, అదే మెడిమ నొప్పి అంటారు కదా. సో అది నాకు ఒక 6-7 మంత్స్ నుంచి మెడిమ నొప్పిగా ఉందని చెప్పేసి సాఫ్ట్గా అంటే స్మూత్గా ఉన్న స్లిప్పర్స్ కోసం నేను చూశాను. ఆల్రెడీ నేను యూజ్ చేసేవి కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట. సో ఇవైతే కొంచెం స్మూత్గా ఉంటాయి కదా అని చెప్పేసి యూజ్ చేశాను. దాంట్లో లైక్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, సో ఈ మోడల్ అన్నీ చూశాను అనమాట. సో నాకు ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఒక 2 షాప్స్లో అయితే తిరిగాను. సో ఇంకా ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఆ చెప్పలు స్మూత్గా ఉన్న చెప్పల్స్ వచ్చేసి 550 చెప్పారు. సరే చూద్దాము, నాకు ఇంకా అవ్వలేదు కదా టైం అన్నట్టుగా నేను ఒక 2-3 షాప్స్ తిరిగి తీసుకుందామని చెప్పేసి ఆ షాప్లో అయితే తీసుకోలేదండి. ఒక పక్కన ఇక్కడ కుకట్పల్లిలో ఏంటంటే ఒక పక్క స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఇంకొక పక్కన వచ్చేసి అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అనమాట. మల్బార్ గోల్డ్ ఉంటుంది, ఇంకా మిస్సమ్మ ఉంది, ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది, సిఎంఆర్ ఉంది, చందన బ్రదర్స్ ఉంది, ఇంకా ఉమెన్స్ ఓల్డ్ ఉంది, మాంగళ్య. సో ఇలాంటి షాపింగ్ మాల్స్ వన్ సైడ్ ఉంటాయి. వన్ సైడ్ మొత్తం వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో ఎవరికి ఎక్కడ ఏం నచ్చుతుందో అక్కడ షాప్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో షాపింగ్ చేసి అలసిపోయాను కాబట్టి మధ్యలో స్నాక్స్ అనమాట, పునుగులు తిన్నాను. ఈ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అండి. 12 పీసెస్ ఉన్నాయి, చిట్టి పునుగులు. సో ఇంకా మనం షాపింగ్ చేసి టైర్డ్ అయిపోయాం కదా, తప్పుతుందా? సో తినక తప్పలేదు, తినేసాను అనమాట. దాని తర్వాత వేరే షాప్కి అయితే వెళ్ళాను. సో వేరే షాప్కి వెళ్ళేసి వేరే ప్రైస్ ఇక్కడ కూడా సేమ్ అలానే 550 అని చెప్పారు. సో మీ అందరూ అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు గెస్ట్ చేసి నేను ఏ కలర్ సెలెక్ట్ చేసుకొని ఉన్నానో మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఏ కలర్ షూస్ తీసుకున్నాను అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను యూస్ చేస్తున్నాను, ఒక 5 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. నాకు ఈ మెడమ నొప్పి కూడా చాలా కంట్రోల్ అయింది. అయినా కూడా మెడికల్ అంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి, సో అపోలోలో దొరుకుతాయి అని చెప్పేసి నేను భవానీ పాఠశాల వీడియో పోస్ట్ చేశారు. సో నాకు మెడమ నొప్పిగా ఉంది, నేను ఈ చెప్పల్స్ యూజ్ చేస్తున్నానని. సో నేను అది తీసుకొని ఉన్నాను స్క్రీన్ షాట్. సో ఆ అపోలో ఫార్మసీకి వెళ్ళి ఆ చెప్పలు తెచ్చుకుంటానండి. సో మనకి కొంచెం పెయిన్ లేకుండా అంటే లాంగ్గా తగ్గిపోతుంది కదా
ఫర్ టైం బీయింగ్ అయితే ఆ చెప్పలు యూజ్ చేయడం వల్ల స్మూత్గా ఉండే చెప్పలు యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది. బట్ ఫ్యూచర్లో మనకి రిజల్ట్ ఉండాలి, పెయిన్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే సో డాక్టర్తో కన్సల్ట్ అయ్యి సో అది తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో స్ట్రీట్ షాపింగ్కి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా క్రౌడ్ కూడా, ఎవ్రీథింగ్ ఉంటాయి. గర్ల్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. చెప్పాను కదా, ఇండస్ట్రీలో చేసే వాళ్ళు కూడా చాలా వాటికి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. సో స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మాంగళ్యాకి వెళ్ళానండి. మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మాంగళ్యాలో టాప్స్ ఇంకా 3 పీస్ సెట్స్ బాగుంటాయని చెప్పేసి. సో అలా చూద్దామని చెప్పేసి నేను మాంగళ్య లోపలికి కూడా వెళ్ళాను. చాలా బాగున్నాయండి నిజంగా. మా ఫ్రెండ్ చెప్పినట్టే 1200కి 3 పీస్ సెట్, 1000కి 3 పీస్ సెట్ అలా ఉన్నాయి. శారీస్ కూడా బై 1 గెట్ 1లో 550కి బై 1 గెట్ 1 అలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈసారి కమ్మింగ్ మన ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ప్యాక్ అయిపోయాను అనమాట. సో మధ్యలో నేను మెహందీ అయితే పెట్టించుకున్నానండి. నా ఒక ఫ్రెండ్ ఉంది, తను ఎప్పుడు నాకు చాలాసార్లు అడిగింది అనమాట, నేను పెడతాను అని చెప్పేసి. నేను అప్పుడు పెట్టించుకునేదాన్నే కాదు, ఎప్పుడు నిద్రపోతూ అలా ఉండేదాన్ని. తను రిక్వెస్ట్ చేసి, అంటే తను నేర్చుకుంటూ ఉండేదన్నమాట అప్పుడు. సో తను నన్ను రిక్వెస్ట్ చేసి పెట్టేది, నేను పెడతాను మన్ను పెట్టించుకో అంటే నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను 1 హ్యాండ్కి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. ఎందుకో అండి అది చూడగానే నాకు పెట్టించుకోవాలనిపించింది. ఫస్ట్ టైం అనమాట. ఇలా ఎప్పుడు కూడా యాక్చువల్లీ మెహందీ అంత ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా ఏదైనా ఇంకా పెట్టుకోవాలి అనిపిస్తే ఇట్లా కోన్ తీసుకొని ఇన్స్టాంట్ మెహందీ చందమామలు ఉంటాయి కదా, సో అవి పెట్టేసుకుంటాను తప్పించి ఇలా డిజైన్స్ ఎప్పుడు పెట్టించుకోలేదు ఇష్టంగా. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇలా పెట్టించుకున్నాను, మంచిగా అనిపించింది. ఇది ఇన్స్టాంట్ కోన్ కాదంట, 1 అవర్ తర్వాత పండుతుంది, ఐ మీన్ కలర్ అవుట్ అవుతుంది అని చెప్పారు. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. సో నాకు అనిపించింది ఇంకెప్పుడైనా అకేషనల్లీ ఏదైనా మనకి లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇలా మనం షాపింగ్ మాల్స్ ముందు పెడతారు కదా స్టాల్స్, అక్కడ పెట్టించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చాలా బాగా వేశారండి నిజంగా. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 50 రూపీస్లో కూడా ఉందని చెప్పారు. 50 రూపీస్కి అయితే ఓన్లీ హత్తిలి అంటే మన అరచేతిలో ఎంత డిజైన్ పడుతుందో అంత డిజైనే, అరబిక్ డిజైన్ వేస్తామని చెప్పారు 1 సైడ్. సరే ఓకే 100 రూపీస్ పే చేసి నేను పెట్టించుకుందాం అన్నట్టుగా పెట్టించుకున్నాను అనమాట. చాలా మంచిగా పెట్టాడు డిజైన్ అయితే. అప్పుడు మా ఫ్రెండ్ మౌని, అప్పుడు నువ్వు పెడతాను అని చెప్తే నేను పెట్టించుకోలేదు కదా, ఇప్పుడు పెట్టించుకోవాల్సి వచ్చింది. ఎందుకో మరి ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ అనిపించింది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, నీ గురించి నేను అనుకున్నాను. అప్పుడు ఎన్నిసార్లు అడిగావు పెడతాను మనం పెట్టించుకో అని. అప్పుడు నేను పెట్టుకోలేదు, ఇప్పుడు పైసలు ఇచ్చి మరీ పెట్టించుకుంటున్నాను. సో కొన్నిసార్లు అలానే ఉంటుందన్నమాట మన మైండ్ సెట్ అనమాట. దేని మీదకి ఎప్పుడు ఎలా ఇష్టం వెళ్తుందో తెలియదు కదా. సో బేసికల్గా మనకి బ్యాంగిల్స్, ఫ్లవర్స్, మెహందీ, సో ట్రెడిషనల్ లుక్ అంతగా నచ్చదు, ఇష్టం ఉండదు అని చెప్పను, ఎందుకో ఇష్టం పోయింది. సో చైల్డ్హుడ్లో అయితే ఫ్లవర్స్ అవన్నీ ప్రిఫర్ చేశాను, మెహందీ అవి, ఇప్పుడు లేవు అనమాట. సో అలా 100 రూపీస్ పే చేసి కోన్ అయితే పెట్టించుకున్నానండి. ట్రస్ట్ మీ నిజంగా అయితే చాలా బాగా పెట్టారు. ఇది మాంగళ్య షాపింగ్ ముందు స్టాల్ అనమాట, ఒక భయ్యా ఉండే ఆ స్టాల్ ముందు నేను పెట్టించుకున్నాను. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో 50 రూపీస్కి అయితే ఓన్లీ మన అరచేతిలో ఎంత పడుతుందో అంతే వేశారు. సో ఇది 100 రూపీస్ కాబట్టి కొంచెం పైనుంచి లైక్ అరచేతికి కొంచెం మీద నుంచి 2 సైడ్స్ కావాలంటే ఒక హ్యాండ్కి అరబిక్ డిజైన్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. లైక్ 2 సైడ్స్ 1 హ్యాండ్కి. ఇంకా 2 హ్యాండ్స్కి ఫుల్గా కావాలి అనేసి అంటే 1500 ఛార్జ్ చేస్తామని చెప్పారు. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ వేయించుకోండి. చాలా బాగా వేశాడు నిజంగా. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం చూపిస్తున్నాను మీ అందరికీ. ఇక్కడ అంతా మన దేవుడు ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే ఫ్లవర్ వాజెస్ అవన్నీ ఉన్నాయి. ఇవి ఈచ్ పైరు ఇంతకుముందు నేను 5 years బ్యాక్ నేను తీసుకున్నానండి ఇలానే స్ట్రీట్ షాపింగ్లోనే, కుకట్పల్లిలోనే. అప్పుడు నాకు పెయిర్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇప్పుడు 250కి తగ్గని అంటున్నాడు. చిన్నవి అయినా సరే, అవి పెద్దగా ఉంది కదా ఫ్లవర్ వాజెస్, అవైతే నేను 1000కి 3 తీసుకున్నాను. అది ఎక్కడ అంటే ఎర్రగడ్డ స్టాల్ ఉంది, ఎర్రగడ్డలో ఇలానే మార్కెట్ పెడతారు, నేను అక్కడ తీసుకున్నాను. చాలా బాగున్నాయి, కానీ వాళ్ళు తగ్గించమంటే అస్సలు తగ్గించలేదన్నమాట.
సో ఇక అంటే నేనేమి తీసుకుందామని కాదు, పక్కన వాళ్ళు తీసుకుంటుంటే అడుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు తగ్గించమే అని చెప్పారు. సో ఇంకా ఈ డ్రెస్సెస్ కూడా 3 పీస్ సెట్స్ అండి. లైక్ చాలా మోడల్స్ ఉన్నాయి డ్రెస్సెస్. ఇవన్నీ కూడా లైక్ ఒక 1000 ఆర్ 1500 లోపే ఉన్నాయండి. మీకు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. హాఫ్ సారీస్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయండి. నిజంగా ఏదైనా అకేషన్ కనుక ఉంది, ఏదైనా మనకి ఫంక్షన్ అలాంటివి ఉన్నాయి, పార్టీలు అలాంటివి అంటే మనం కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే, సూపర్ అంటే సూపర్. సో మనకి నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళీ ఏదైనా కలెక్షన్ బాగుంటుందేమో అన్నట్టుగా నేనైతే డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. బట్ చూసాను టాప్స్ అవి, బట్ అయితే ఏం తీసుకోలేదండి. చాలా మంచి కలెక్షను, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ టైం మన ఫెస్టివల్స్కి అలా వచ్చి ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇది కుక్కట్పల్లిలోనే చిన్న షాప్ అండి, లోపలికి ఉందన్నమాట. లోపలికి గ్రౌండ్లోకి చాలా ఎక్కువ లోపలికి వెళ్తే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్. 3 పీసెస్ సెట్స్ వచ్చేసి 1200 ఉన్నాయండి. ఇంకా 1000లో కూడా ఉన్నాయి. సింగిల్ టాప్ వచ్చేసి 250 ఉంది, 350 ఉంది. సో హాఫ్ సారీస్ వచ్చేసి 1500. చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఏదైనా వెస్ట్రన్ టాప్స్ అవి అయితే 500 అలా ఉన్నాయన్నమాట. చూడండి నేను మీకు ప్రైస్ కూడా చూపిస్తున్నాను. ఇది 1550 దగ్గర నుంచి చూపించాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్, ఇవి కూడా అంతే 500 బిలో 300 అబో అట్లా ఉన్నాయన్నమాట. సో వెస్ట్రన్ టాప్స్ నేను చూసింది వెస్ట్రన్ టాప్స్ చూశాను, ఒకటి నచ్చింది. బట్ అది మన సైజ్ లేదు. మనము చిన్న సైజ్ నుంచి ఇప్పుడు ఎక్సెల్కి వచ్చేసాము, ఎల్కి వచ్చేసాము కాబట్టి సో మనకి నచ్చినవి సైజెస్ లేవు కాబట్టి నేనేం తీసుకోలేదు. ఇవి పింక్ అయితే అండి నిజంగా చూడండి 600 రూపీస్. ఈ పింక్, ఈ బ్లూ, ఈ వైట్ అవన్నీ కూడా. ఇదైతే మరి 400 నిజంగా అసలు నేను అసలు షాక్ అయిపోయాను తెలుసా. ప్రైజెస్ చూసి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట. అందుకని స్ట్రీట్ షాపింగ్ అంటారు. ఎలాంటి వాళ్ళైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి మనం ఇక్కడ షాపింగ్ చేయొచ్చండి. చాలా మంచి కలెక్షన్స్, జెడ్ఏ కలెక్షన్స్ అని చెప్పేసి నేను బయట నుంచి నేను మీకు బోర్డు కూడా చూపిస్తాను చూడండి. జెడ్ఏ కలెక్షన్ స్ట్రీట్ షాపింగ్ KPHBలోనే ఉంటుందండి. ఇది మీకు మనము మెట్రో దిగేసి KLM ఆపోజిట్లో, మెట్రో దిగేసేసి మనం లెఫ్ట్లో వెళ్తే, మెట్రో దిగి అంటే రైట్కు వెళ్తే దాని లోపలికి వెళ్తే మనకి జెడమ్ అనే కలెక్షన్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి ట్రై చేయండి. సో మళ్ళీ నేను ఇంకా సోడా తాగానని చెప్పేసి సోడా అయితే తాగానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ ఉమెన్స్ సోడాలోకి వెళ్దాం అనుకున్నా. ఓకే నేను ఏం తీసుకునేది లేదు కదా అన్నట్టుగా అసలు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. సో అలా నిమ్మకాయ సోడా అయితే తాగాను. నేను అడిగాను, తాత గ్యాస్ ఉందా సరిగా, గ్యాస్ మంచి కూలింగ్ ఉండాలంటే నువ్వు తాగిన తర్వాతే నాకు మనీ, నువ్వు సాటిస్ఫై అవ్వకుండా నాకు మనీనే వద్దు అనేసి అంటే నేను చెప్పా, అలా వద్దులే తాత, నీ మనీ ఎందుకు, నాకు తాగుతాను బాగున్నా బాగాలేకపోయినా అంటే అట్టట్టు వద్దమ్మా నాకు, నువ్వు తాగి సాటిస్ఫై అయితేనే నాకు ఇవ్వు అని చెప్పారు. సో ఆ తాత అన్నట్టుగానే చాలా బాగుంది. తాగి మనీ అయితే ఇచ్చేసి వచ్చేసాను. సో మళ్ళీ ఇంకొక నెక్ పీస్ తీసుకుందాము సింపుల్గా అని చెప్పి చూసానండి. ఏది ఉంది సింపుల్గా ఎక్కడా లేవు, అన్నీ హెవీగానే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా. ఇవన్నీ కూడా 1000-1200 లోపే ఉన్నాయన్నమాట రేట్లు. అవి సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కాస్ట్ ఉన్నాయి. అవి సెట్స్ ఉన్నాయి కదా, ఒక 2-3 సెట్స్, అవి తప్పించి సింగిల్ పీసెస్ అవన్నీ అయితే నిజంగా 500 లోపే ఉన్నాయి. నేను తీసుకున్నవి అయితే 350 అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అయితే 350 రూపీసే అనమాట. చాలా మంచి క్వాలిటీ కూడా, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇవి కూడా అంతే, ఇప్పుడు నేను చూపించేవి 750, 850 అలా చెప్పారు. ఇక్కడ హ్యాంగింగ్ అయ్యేవన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి. విత్ ఇయర్ రింగ్స్ అయితే ఒక రేటు ఉంది, వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే వేరే రేట్కి ఇస్తానని చెప్తున్నారు అతను. ఇవి మా ఆంటీ అవి కూడా అయితే వేరే రేట్లో ఇస్తాను మేడం అని చెప్పారు. చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా బ్లాక్ బీడ్స్ చూశాను. మీరు వీడియోలో చూసి నేను ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటానో అదైతే కామెంట్ చేయండి. నేను ఏ బ్లాక్ బీడ్స్ తీసుకొని ఉంటానో. చాలా బాగున్నాయండి. సింపుల్గా బ్లాక్ బీడ్సా అసలు ఇవి, లేకపోతే గోల్డ్ చైన్సా ఇవి అన్నట్టుగా సింపుల్గా ఉన్నాయన్నమాట. సో నేను చూపించేవన్నీ కూడా అరౌండ్ 750, 850 అంటే 1000 లోపు 500 అబో అనమాట. చాలా బాగున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు KPHB స్ట్రీట్ షాపింగ్లోకి వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేయండి. చాలా బాగుంటాయి. ఇది చూసారా లోటస్ ఫ్లవర్స్ది చైన్, నాకు ఇది ప్రమోషన్కి వచ్చింది లాస్ట్ టైం. ఒక సిస్టర్ అయితే పంపించారు, సూపర్ ఉన్నింది. సో బ్లాక్ బీడ్స్ అయితే చూస్తున్నానండి, ఎక్సలెంట్ ఉన్నాయి. సింపుల్గా బ్లాక్ బీడ్స్
సో మా అక్క అడిగింది, నీ బ్లాక్ బీడ్స్ బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అంటే నేను డైమండ్ అక్క ఇది అని చెప్పగానే మా అక్క నమ్మేసింది అనమాట. మా అక్క అమెరికాలో ఉంటుంది, నేను డైమండ్ది తీసుకున్నాను అనగానే అవునా చాలా బాగుంది, సింపుల్గా ఎంత పడింది ప్రైస్ అని అడిగింది మా అక్క కూడా. సో మా అక్కని మోసం చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్ అండ్ స్వీట్గా. సో చైనా లేకపోతే ఇది బ్లాక్ బీడ్ అన్నట్టుగా సింపుల్గా ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం టైం ఉంటే అంటే ఓపిక్గా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రీట్ షాపింగ్ కేపీహెచ్బిలోకి వెళ్ళి చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చార్మినార్ టైప్లో అనమాట. కాకపోతే చార్మినార్లో చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సింగిల్ జస్ట్ ఒకటే లైన్ మీద చాలా లాంగ్గా ఒక 1.5 కిలోమీటర్లో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. చాలా బాగున్నాయి. నేను మీకు ఇది వీడియో కోసమనే చూపిస్తాను. ఇదైతే 550 అన్నాడండి. అసలు ఇది మంచిగా అనిపించింది తెలుసా. నేను అవి వేసుకోనండి, లేకపోతే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. నాకు ప్రమోషన్కి వచ్చిన వీడియోస్వి నేను ఆ ప్రొడక్ట్సే నేను అసలు యూజ్ చేయట్లేదు. మా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకి ఇచ్చేసాను. సో నేను ఏ బ్లాక్ బీడ్స్ తీసుకొని ఉంటానో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సింపుల్గా మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను ఒకటే దాన్ని చాలాసార్లు చూపించాను కాబట్టి వీడియోలో, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు నేనేం తీసుకున్నాను అనేది. చూసారా మెహందీ ఎంత బాగా పండిపోయిందో. నాకు 1 అవర్ కూడా కాలేదు. సో లైట్ నేను ఎందుకు చూపించాను అంటే వీడియోస్ కోసం అని చెప్పేసి లైట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అది గుర్తు కోసం అని చెప్పేసి షాప్లో చూపించచ్చు మనం కొనడానికి వెళ్ళినప్పుడు అని. ఆ లైట్ అయితే నేను అరుణక్క కోసం షూట్ చేశాను. ఆ లైట్ మనకి ఎగ్జాంపుల్ కోసము. సో గాజులు కూడా తీసుకుందామని చూశానండి. ఇవన్నీ మట్టి గాజులు అనమాట. సో మట్టి గాజులు మనకి ఎందుకండి, మనం ఇప్పుడు వేసుకునేదా చెప్పండి. అందుకని చెప్పేసి జస్ట్ వీడియో కోసం అయితే అలా ఒకటి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సింపుల్గా చాలా బాగుంటుందండి స్ట్రీట్ షాపింగ్. కుక్కట్పల్లి సరౌండింగ్స్లో లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, స్కార్ఫ్స్, చున్నీస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇంకా టాప్స్, పెప్లం టాప్స్, వెస్ట్రన్ వేర్ టాప్స్, 2 పీస్ సెట్స్, కార్డ్ సెట్స్. చూడండి లైక్ బ్రైడల్కి ఉంటుంది కదా, హల్దీ థీమ్కి ఏమేమైతే నీడ్ ఉంటుందో అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నైట్ వేర్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, సో స్నాక్స్ ఉంటుంది, మొత్తం పిల్లలకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఉంటాయండి. దీని తర్వాత నేను మౌనిక అని చెప్పాను కదా,